ఉన్న సహనం చచ్చిపోతే సచ్చి ఊరుకుంటారు నాయకులారా. జిల్లా అధ్యక్షులకే జిల్లాలో ప్రజల బాధ తెలియదంటే అంతకన్నా అపహాస్యం ఉంటుందా? జిల్లా కొరకు రాజీనామా మాటలు ఎటుపోయాయి? జిల్లా కొరకు ఆమరణ దీక్షలు ఎటుపోయాయి? జిల్లా కొరకు చేసిన రాజకీయ ఆర్భటాలు ఎటుపోయాయి? పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంది ఆదోని నాయకుల యవ్వారం. ప్రతి సంఘమా మేలుకొరువతరమా జిల్లా ఏర్పడడానికి పోరాడుతున్న ఏపీయూఎన్కి విలేకరులకు మన ఆదోని జిల్లా ఏర్పడడంలో వీళ్ళు ప్రాముఖ్యత ఎంతైనా అవసరం ఉంది. మన ఏ విషయం కానీ ముందుకు పోవాలన్నా మన పత్రికలు ప్రజల విషయంలో అసత్యాన్ని ఖండించి సత్యాన్ని పండించే విషయంలో మన విలేకరులు ఎంతైనా మన ప్రజలకు బాగోగులు విషయాలు కానీ ప్రజలు మేలు జరిగే విషయంలో కానీ ఎంతైనా ఉంది. కాబట్టి మన ఆదోని జిల్లా ఏర్పడంలో మనం పోరాడంలో మన హక్కుగా పోరాడే విషయంలో మన విలేకరులు ఒక వీరుల్లాగా ధీరుల్లాగా సూర్యుల్లాగా పోరాడి మన ఆదోని జిల్లాని పోరాడే విషయంలో మీకు ఎంతైనా ముఖ్య ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనకు ఆదోని జిల్లా వచ్చే వరకు మీ మద్దతు మాకు ఎంత అవసరము జేఏసీకి. కాబట్టి మన ఆదోని జిల్లా ఏర్పరిచి మన ప్రభుత్వము మన ఆదోని జిల్లాకు ముఖ్యమైన గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాము. కాబట్టి మన ఆదోని సెంట్రల్ గా ఉంది, 5 నియోజకవర్గాల్లో సెంట్రల్ ఉంది. కాబట్టి మన ఆదోని జిల్లా ఏర్పడడంలో ఎంతైనా న్యాయం ఉంది. కాబట్టి ఆ పోరాటంలో మీరు పాల్గొన్నందుకు మా నమస్పూర్వకమైన నమస్కారములు. కావాలి 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 విద్యా వైద్యం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. విద్యా వైద్యం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. రోడ్డు నిబంధనలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. విద్యా వైద్యం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి. అందరికీ నా నమస్పూర్వకమైన నమస్కారములు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన 38వ రోజు ఈరోజు రేడియోగా చెప్పుకుంటున్న మన పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మనం అందరూ కూడా ఆదోని జిల్లా కావాలని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పౌరుడు రావాలి. ఎందుకంటే మన జిల్లా కావడంతో మనకి అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. మన జిల్లా అనేది మనకు ఉంటే మనకు అన్నీ కూడా మనం కర్నూలు పోల్చినంత అవసరం ఉండదు. మన జిల్లా అయితే ఆదోనిలోనే అన్ని రకాల కార్యాలయాలు ఉంటాయి. కాబట్టి మనం అందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆదోనిలో జిల్లా కోసం విలేకరు సోదరులందరూ దీక్ష చేస్తున్నందుకు అందరికీ శుభానందనలు తెలియజేస్తున్నాను. ఆ తరఫున మళ్ళీ ఈ ఏపీయూడబ్ల్యూఏకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే జిల్లా కోసము ప్రతి ప్రౌఢుడు 38 రోజుల వరకు ఏకదాటిగా చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ దీక్ష కూర్చున్నామంటే చాలా మంది లైన్లో కూడా ఉన్నారు. మరి ప్రభుత్వము స్పందన ఎక్కడ కనిపించలేకపోతున్నది. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సమస్య కాదు, ఇది ఆదోని డివిజన్ సంబంధము. ఈ జిల్లా కోసము మన బలము ఏమో చూపించాలంటే బలంగా ఏర్పాటు చేయాలి. మరి దాని మీద ఉద్యమంలో బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను ఇంతగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఊరికే దీక్ష చేస్తున్నాము, మనం ఏదో మన టైం పర్పస్గా వాళ్ళకి అనిపిస్తుందేమో నాయకులకి. మళ్ళీ గతంలో కూడా విలేకరులు అయితే న్యాయవాదులు అయితే
ఆల్ డిపార్ట్మెంట్ సహా మనకు ఇక్కడ సపోర్ట్ బాగానే ఉంది. మళ్ళీ ప్రజలు స్పందన బాగుంది, స్టూడెంట్స్ స్పందన బాగానే ఉంది, మరి రాజకీయ వ్యవస్థ కూడా స్పందన బాగానే ఉందని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే జిల్లా ప్రతి ఒక్క మనకు వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే జిల్లానే. ఎందుకంటే గతంలోన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 2వ మున్సిపాలిటీ ఏర్పాటు చేసిందంటే ఆదోనే. దీనికి ఒక సెకండ్ బాంబే ఉంది. గతంలో కర్నూలుకి లేదు, ఎక్కడ లేదు, కానీ అది రాజధాని అయింది, జిల్లా అయింది. మళ్ళీ ఈ విధంగా పోయి ఆ పాత్రలు పోషించింది కర్నూలు జిల్లా. మరి మన ఆదోని ఎందుకు వెనకబడిందంటే ఇక్కడ ఉండే నాయకులు ఇది మన ఆదోని డెవలప్మెంట్ కోరుకోలేకపోతున్నారా అని అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ. ఎందుకంటే దయచేసి చెప్తున్నాము, ఈ ఆదోని సెకండ్ బాంబే ఎట్లుందో ఆదోని జిల్లా కూడా ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం కర్నూలు పోవాలంటే 100 కిలోమీటర్స్, ఇక్కడ బళ్ళారి పోవాలంటే 90 కిలోమీటర్స్. ఏదన్నా సమస్య ఉండాలంటే పోవాలన్నా కూడా ప్రతి ఒక్క విషయానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ జిల్లా పోవాలంటే. సోదరులు ఒక్కసారి బాగా ఆలోచించండి, ఉద్యోగం అందరూ పాల్గొనాలి. ఇది ఈ ఆదోని సమస్య జిల్లా సమస్యకి మన ఇంటి సమస్య వెంటనే భావించి ముందుకు వస్తే ప్రతి ఒక్క ఇంటి సోదరులందరూ బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లా కోసము ఏం చేసినా ఇది మన కోసం మన తరానికి ఉండే విధంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు విలేకరు సోదరులు అంటే ప్రభుత్వానికి ఇప్పుడు కరెంటు పోయినప్పుడు జర్నలిజం అంటారు. జర్నలిజం అంటే జనరేటర్ అట్లా ఈ సోదరులు విలేకరు సోదరులు ఇదంతా మనము ప్రతి ఒక్క ఎవరైనా తీసుకొని చిన్న పాయింట్ ఉన్నా కూడా మీరు తీసుకొని ప్రజలకు చూపించాలని కోరుకుంటున్నాము. జనరేటర్ ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ విలేకరు సోదరులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదోనిని అతిపెద్ద పురపాలక సంఘం ఆదోనిలోనే ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2వ మున్సిపాలిటీ 160 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆదోనిని ఖచ్చితంగా జిల్లా చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కర్నూలుకు వెళ్ళాలంటే, జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపు 100 నుంచి 130 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాల్సి ఉంది. విద్య, వైద్యం ఏదైనా అత్యవసర వేళల్లో కర్నూలుకు వెళ్తే ఆ రోజంతా టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మెగనూరు ఈ 10 నియోజకవర్గాలు కలుపుకుని 5 నియోజకవర్గాలతో ఆదోని జిల్లా చేస్తే అంత 30 కిలోమీటర్ల లోపే ఉన్నాం కాబట్టి సరిపోతుంది. నా పేరు మల్లికార్జున, తాలూకా అధ్యక్షుడు. డబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈరోజు 38వ రోజు జిల్లాకై రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. జిల్లా అయితే ఆదోని అభివృద్ధి చెందుతుందనేది, ఆదోని కొద్ది చాలా చిన్న ప్రాంతమైనటువంటి మార్కపురాన్ని జిల్లా చేయడం చాలా శోచనీయము, దారుణము. ఇప్పటికైనా కూడా ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఆదోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. పురాతనమైనటువంటి మున్సిపాలిటీ ఉంది. అదేవిధంగా రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు కలిగి ఉన్నటువంటి ఆదోనికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ జిల్లాను చేకొక్కున్నట్లు విస్మరించడం చాలా శోచనీయము, దారుణము. ఇప్పటికే కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజుకు 38వ రోజుకి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఇప్పటికే దాదాపు ఆదోన్లో ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్నటువంటి చాలా ప్రజలు వైద్యానికి, విద్యకి దూరమై చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మూతపడినాయి. ఈ పరిస్థితుల్లో ఆదోని జిల్లా అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అదేగాక 5 నియోజకవర్గాలైనటువంటి ఆలూరు, మంత్రాలయము, పత్తికొండ ఇవన్నీ తదితర ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమందరూ కూడా జర్నలిస్టులు కూడా ఈరోజు ఏకమై ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మా డిమాండ్ వచ్చేసి ఆదోని జిల్లా చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే దీన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఆదోని జిల్లా చేయాలని మేమందరం కూడా ముక్త కంఠంతో జర్నలిస్టులు ఐక్యమై ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేవదాసు, APUWJ జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మా సంఘమైనటువంటి APUWJ సంపూర్ణ మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షల్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దేవదాస్ అన్న గారికి, అదేవిధంగా మల్లికార్జున అన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే
ఈ ఏపీడబ్ల్యూజే అనేది ఉద్యమాలకే మారు పేరుగా నిలుస్తుంది. ఎందుకంటే మేము అనేక ప్రతి సమస్యను, ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళే దాంట్లో కీలక పాత్ర పోషించేది ఒక జర్నలిస్టులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అప్పట్లో కూడా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా అనేక ఉద్యమాల్లో ఏపీడబ్ల్యూజే ముందుండి పోరాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా సాధన కోసం మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళితే సాధించలేనిది ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ జేఏసీ జిల్లా సాధన కోసం కృషి చేస్తున్నారు. మీకు అండగా ఎప్పుడు కూడా ఈ ఏపీడబ్ల్యూజే నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు మహేష్ యాదవ్, ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు. థ్యాంక్ యూ.